నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచార స్పీడ్ పెంచారు. గ్రామాన్ని తిరుగుతూ ప్రజలతో మమేకమై తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కు ఓటేస్తే మోసపోయేది ప్రజలేనని గుర్తు చేస్తున్నారు. నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఇక నాగర్ కర్నూల్ అత్యధిక నిధులతో అభివృద్ధి చేస్తామంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి శశికాంత్ ఫేస్ టు ఫేస్. నుంచి బీఆర్ఎస్లోకి చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. అయితే ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పదవి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వారి ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఇక్కడ మీ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి మీకు స్పందన ఎలా? చాలా గొప్పగా సాగుతుందండి. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది. చాలా గ్రామాలకు ఇంకా పోలేకపోతున్నానన్న బాధ ఉంది. కానీ ఇంకా ఉన్న ఈ వారం 10 రోజుల లోపల అంతమంది ప్రజానీకాన్ని కలవలేను కాబట్టి ఇక సోషల్ మీడియా వేదికగానే మీలాంటి ఛానళ్ళ వేదికగానే నేను ప్రజలకు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే ఢిల్లీలో వాళ్ళ గొంతుకైతే నేను ఈ ప్రాంతానికి ఏమేం చేస్తున్నాను అనేది నేను సాధ్యమైనంత వరకు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో చాలా పేదరికం ఉన్నది, తర్వాత అణచివేత కొన్ని గ్రామాల్లో ఉన్నది, అదేవిధంగా నిరక్షరాస్యత, తర్వాత ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఇంకా పెద్ద ఎత్తున జరగలేదు. తర్వాత పారిశ్రామిక రంగంలో పూర్తిగా వెనుకబడి ఉన్నది ప్రాంతం. వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలంటే ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక నా దగ్గర ఉందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ ప్రాంతానికి నేను న్యాయం చేస్తాను అనుకుంటున్నాను. అయితే ఐపీఎస్గా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మంచి విద్యను అభ్యసించే పౌరులను తీర్చిదిద్దే స్థాయిలో ఉన్నారు. ఆ రంగాన్ని వదిలి మీరు రాజకీయాలకు రావడానికి ప్రధానమైన కారణం ఉంది? అంటే రాజకీయాల్లో విశాలమైన మైదానం ఉంటుంది. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కేవలం ఒక డిపార్ట్మెంట్కే మనం పరిమితం అవుతాం. రాజకీయాల్లో ఏంటంటే ప్రజల గొంతుకగా మారచ్చు. ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు ప్రభుత్వాలు నిలదీయవచ్చు. తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చక్కటి పాలసీలు నిర్మించవచ్చు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించవచ్చు, వాటికి పరిష్కారానికి పోరాడవచ్చు. ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వ రంగంలో ఒక అధికారిగా ఉంటే ఇన్ని చేయలేం. అందుకొరకే నాకు ఆ విశాలమైన మైదానం కావాలని అనిపించింది, ప్రజల గొంతుక కావాలని అనిపించింది. ప్రజల కోసం ఏ కార్యక్రమాలు అయితే చేపడతామో, ఏ చట్టాలు అయితే రూపకల్పన చేస్తామో ఆ చట్టాలకు మరింత పదును పెట్టి కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చే ఒక చక్కటి అవకాశాన్ని నేను తీసుకోవాలని అనుకోవడం జరిగింది. అందుకొరకే నా 7 సంవత్సరాల విలువైన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు పార్టీ మారే విషయంలో ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీలోకి రావాలనుకుంటారు. మీరు ప్రతిపక్షాన్ని ఎంచుకున్నారు. దట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తా అన్న ఆఫర్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. అటు ఏమంటారు, మన ప్రతిపక్షాన్ని ఎందుకు ఎంచుకున్నారు అధికార పక్షం కాకుండా? నేను ఏ పార్టీనైనా ఎంచుకున్నప్పుడు అది అధికారంలో ఉందా లేదా, దాంట్లో ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అని నేను ఆ పార్టీని ఎంపిక చేసుకోలేదు. నేను అంటే అది కేవలం స్వార్థ చింతన అవుతుంది. ఒక పార్టీని ఎంచుకున్నామంటే ఆ పార్టీ ప్రస్థానాన్ని చూడాలి, ఆ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యాన్ని చూడాలి, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేసిందో చూడాలి, ఆ పార్టీకి ఉండే కళలు, ఆ పార్టీకి ఉండే రోడ్ మ్యాప్ అంటే ప్రణాళికలు, ఇవన్నీ కూడా చూడాలి. నేను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ను మూడింటిని పోల్చి చూసినప్పుడు ఈ 3 పార్టీలో నాకు బీఆర్ఎస్ బెస్ట్ పార్టీ అనిపించింది. నేను అంతకుముందు బీఎస్పీలో ఉన్నాను. బీఎస్పీ సైద్ధాంతిక పునాదులు చాలా బలంగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఎస్పీ దక్షిణ భారతదేశంలో ఎదిగే అవకాశం లేదనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అదేవిధంగా వాళ్ళ అగ్రనాయకత్వం అంత శ్రద్ధ చూపుతున్నట్టుగా నాకు అనిపించలేదు. కానీ బీఆర్ఎస్లో ఒక చక్కటి ప్రస్థానం ఉంది, దాని మూలాలు చాలా బలంగా ఉన్నాయి. తర్వాత అది అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏవైతే మౌలిక సదుపాయాలు కానీ కల్పించిందో అవి చారిత్రాత్మకంగా ఉన్నాయి. వాళ్ళు ఇవాళ అధికారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రస్థానం చాలా బలంగా ఉంది, వాళ్ళ రోడ్ మ్యాప్ కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ గారు మడమ తిప్పని నాయకత్వం ఇవాళ ఉంది. కాబట్టి నేను అందులోకి వచ్చిన. కాంగ్రెస్ అనేది దానికో సిద్ధాంతం లేదండి. కాంగ్రెస్ అసలు ఈ దేశంలో ఇప్పటికి కూడా ఎందుకు సజీవంగా ఉందో నాకు ఇప్పటికైతే అర్థమైతలేదు. కాంగ్రెస్కి అసలు ఈ దేశంలో రాజకీయం చేసే ఏమంటారు ఒక హక్కు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయకుండా ఇప్పటికి కూడా ఇంకా పింఛన్ల మీద, ఇప్పటికీ కంట్రోల్ బియ్యం మీద ఆధారపడే ప్రజలు ఉండడం అంటే కేవలం కాంగ్రెసే కారణం. 55 నుంచి 54 సంవత్సరాలు 54-55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ.
వాళ్ళకు అబద్ధాలు చెప్పడం ఒకటే వచ్చు, ప్రజల జీవితాలు సమూలంగా మార్చే ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు నాకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గురించి మీరు ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఆ మాట అన్నందుకు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ పరిపాలనా దక్షత లేకపోతే పరిపాలన ఏ విధంగా జరుగుతాయన్న స్పష్టత వారికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటున్నా అంటే ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఒక రాజకీయ నాయకుడు ఉండడం శ్రేయస్కరం కాదు. నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నేను ఇప్పుడు రాజకీయాలు బంద్ చేసుకొని టీఎస్పీఎస్సీ చైర్మన్కి వస్తే రేపు పొద్దున నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా రేపు అక్కడికి వచ్చి నన్ను పైరవీలు అడగరా? సో రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉంటే చాలా వరకు శ్రేయస్కరం. అంతే తప్ప రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా టీఎస్పీఎస్సీలో మెంబర్లుగా ఉండకూడదు, అదేవిధంగా చైర్మన్ కూడా ఉండకూడదు. ఉంటే మాత్రం నిరుద్యోగుల జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకొరకు వారికి అవగాహన లేదు కాబట్టి వారి మాట అన్నారు. సో ఇప్పుడైనా వారు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే పార్లమెంట్లో నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచి నాగర్ కర్నూల్ గొంతుగా పార్లమెంట్ వినిపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చే నిధులతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ మొత్తం అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్.